మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా బస్ సర్వీస్ సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు బస్ సర్వీసులను పునరుద్ధరింపచేసి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్టాండ్ ఆవరణలో నిడదవోలు వయా పంగిడి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్ సర్వీసును స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నుంచి విశాఖపట్నం వెళ్లే నూతన బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక్, డిపో మేనేజర్, స్థానిక నాయకులు రంగా రమేష్, కొమ్మన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆర్ఎం గారు షర్మిల అశోక్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇచ్చేసినటువంటి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి నిడదవోలు డిపో ఇప్పుడు కారణాలు ఏవైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మనం అందరికీ తెలుసు. ఒకనొక టైంలో పూర్తిగా మూసేసినట్టు మనకు తెలుసు కూడా. అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరైన, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు. అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం. క్వాలిఫైడ్ డ్రైవర్స్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు.